కుండపోత వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు విలవిల్లాడిపోతున్నాయి. ప్రకృతి ప్రకోపానికి నార్త్ ప్రజలు బలవుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో 3 రోజులుగా వానలు దంచుకొడుతున్నాయి. నగరాలు, పట్టణాల్లోని రోడ్లతో పాటు నివాస ప్రాంతాలు జల దిగ్బంధమయ్యాయి. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 8కి చేరింది. 3 జిల్లాల్లో 45 మంది ఆచూకీ గల్లంతైంది. భవనాలు, ఇళ్లు, చెట్లు నేలమట్టమయ్యాయి. సాధారణ జనజీవనం అతలాకుతలమైంది. కొండ చర్యలు విరిగిపట్టం, భారీ వరదల కారణంగా బ్రిడ్జిలు కొట్టుకుపోయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. హిమాచల్ ప్రదేశ్ లో నిన్న 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మృతుల సంఖ్య మొత్తం 8కి చేరింది. శిథిలాలు తొలగిస్తే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తీవ్రస్థాయి వర్షాల వల్ల 3 జిల్లాల్లో 45 మంది ఆచూకీ తెలియకపోవడంతో గాలింపు చేపట్టారు. వరదల ధాటికి చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. సిమ్లాలో గల్లంతైన వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు రెస్క్యూ సిబ్బంది. విరిగిపడిన కొండ చర్యలు, శిథిలాలను వెతికి తీస్తూ ఉన్నారు. ఇటు ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్కు చేరుకునే మార్గంలో యాత్రికులు చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు భారత వాయుసేన తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతానికి యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది ఉత్తరాఖండ్ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో చాలా గ్రామాలు నీట మునిగాయి. పలు చోట్ల ఇళ్లు దెబ్బతినడంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారు. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. ఇటు హరిద్వార్, తెహ్రీ, చమేలీ ప్రాంతాల్లో భారీగా ఆస్తి జరిగింది. అటు జార్ఖండ్ రాజధాని రాంచీలోనూ కుండపోత వర్షాలు దంచుకొడుతున్నాయి. ఎడతెరిపి లేని భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. సో హిమాచల్ ప్రదేశ్ లో వరద ఉధృతికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. ఉత్తరాఖండ్ లో ఇంకా వాన భీభత్సాన్ని సృష్టిస్తూ ఉంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో చాలా ప్రాంతాలు నీట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్పంచుకుంటూ ఉన్నారు. మనం 10TV స్క్రీన్ పైన కూడా చూడొచ్చు విజువల్స్ లో. భీకరమైనటువంటి వరద పోరులోనూ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో మునిగిన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా ప్రాంతాలలో కనిపిస్తోంది.